గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు నేను మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది బర్త్డే ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీ ప్రాసెస్ ఉంటుంది. నేను మీకు కొన్ని ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, ఒక ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. మిగతా అంతా నేను సెట్ చేసి మీకు ఇస్తాను. ఎందుకంటే మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ మీకైతే ఫోటో వచ్చేసి ఈ టైప్లో ఉంటుంది. ఒకసారి చూడండి. చూస్తున్నా కదా, మనకైతే ఫోటో వచ్చేసి ఈ టైప్లో ఉంటుంది. సో మనం చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మెన్షన్ చేస్తాను. సో లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. అండ్ అలా అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో మీరు ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ వచ్చేసి టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, వస్తుంది పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్. సో లేట్ చేయడం, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సింపుల్గా పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది. ఓపెన్ ఇంటర్ఫేస్ అయితే ఈ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎడిట్ ఏ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే చూసుకోవచ్చు క్లియర్గా. సో ఇక్కడైతే నేనైతే మీకైతే ఈ టైప్లో అయితే ఒక లింక్ అయితే ఇస్తాను. సో ఈజీగా ఉంటుంది, సింపుల్ ప్రాసెస్ మాట. సో ఇలా అయితే ఫోటో అయితే అడ్జస్ట్ చేసి అయితే ఇస్తాను. ఇప్పుడు కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోగానే మీకైతే ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే ఇస్తాను. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడైతే కనిపిస్తుంది కదా, రిమూవ్ బీజీ అయితే చేసుకోండి బ్యాక్గ్రౌండ్ని. సో గైస్ మీకైతే ఈ టైప్లో ఒక లింక్ అయితే ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ లింక్. సో మీరు ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెథడ్ చెప్తాను, ఈజీ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు షేప్ ఆప్షన్ ఉంది కదా, షేప్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు షేప్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకున్నాక సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంతవరకు అయితే ఈ సైజ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా వచ్చేస్తుంది కదా. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఇమేజ్ని అయితే కొంచెం జూమ్ చేసుకుందాం. ఇమేజ్ని అయితే జూమ్ చేసుకోండి, మీకు కావాల్సినంతవరకు అయితే సెట్ చేసుకోండి నీట్గా. సో ఇలా అయితే జూమ్ చేసుకోండి, ఇమేజ్ని ఇలా ప్రాపర్గా అయితే సెట్ చేసుకోండి. సో మనకు ఎట్లున్నా పర్లేదు. సో నేను ఎగ్జాంపుల్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అడ్జస్ట్ కనిపిస్తుంది కదా, సో అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఇంతవరకు మొత్తం సెట్ చేసుకున్నాక 10 పెట్టుకొట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇదే ఫోటో మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ లేకపోతే మల్టిప్లైలో సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరైతే ఇలా అయితే ట్రై చేసుకోవచ్చు. మీకు ఎందులో అయితే పర్ఫెక్ట్ అయితే మ్యాచ్ అవుతుందో మల్టిప్లై తీసుకుందాం, ఇంకా బెటర్ మనకి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా స్టిక్కర్స్లో వచ్చేసండి. స్టిక్కర్స్లో వచ్చినాక పైన అయితే సన్లైట్ అని సెర్చ్ చేయండి. సో గైస్ చూసుకోండి, సన్లైట్ అని సెర్చ్ చేయగానే మనకైతే ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది. సో అది కూడా స్టిక్కర్స్లో పోయి సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉంటుంది సన్లైట్ అని సెర్చ్ చేసుకోండి. మీకు నచ్చిన సన్లైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తానికి బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది కదా, లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మూవ్ డౌన్ ఆప్షన్ ఉంటుంది. మూవ్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో మనకు సో ఇలా అయితే నీట్గా అయితే సెట్ చేసుకోండి. మనకి టెక్స్ట్ పిఎన్జీ కూడా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇలా సెట్ చేసుకోండి, ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అయితే నేను చూపిస్తాను, ఒక ఫాంట్ చూపిస్తాను ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా. సో టెక్స్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో టెక్స్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా అయితే హ్యాపీ బర్త్డే అని నేను రాస్తున్నాను. సో ఎగ్జాంపుల్, సో చూసుకోవచ్చు ఇలా ఇక్కడైతే చిన్నగా అయితే సెట్ చేసుకోండి. ఇది చిన్నగా సెట్ చేసుకున్నాక సి ఆల్స్ దగ్గర అయితే వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మై ఫాంట్ ఉంది కదా, యాడ్ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ ఫాంట్స్ ఉంటుంది. సో మనకి వాడిన ఫాంట్స్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు సోకర్ అని ఉంది. సో ఈ నాలుగోట్లో మీకు నచ్చిన ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను చూపిస్తాను. సో గాయస్ చూసుకోవచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇదే ఒక పని చేయండి, మీరైతే సోకర్ లెగ్యో ఉంది కదా, సో ఈ రెగ్యులర్ ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక
కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ షాడో ఆప్షన్ ఉంటుంది, షాడో మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు అయితే 100 పెట్టుకోండి ఇలా. దాని తర్వాత వచ్చేసి పొజిషన్ ఉంటుంది, ఇక్కడ పొజిషన్ చూసుకోవచ్చు. సో మీకు ఎంత కావాలంటే మీరైతే టెక్స్ట్ అనేది బేస్ చేసుకుంటే సెట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఇప్పుడు స్టోక్ ఆప్షన్ ఉంది కదా, స్టోక్ మీద వచ్చేసినాక మనకి ఎంత అనేది సెట్ అవుతుందో అంత అయితే 25 పెట్టుకోండి మ్యాక్సిమం. స్పేసింగ్ ఉంది కదా, స్పేసింగ్ని కొంచెం ఇలా అయితే డిఫరెంట్ అయితే ఇలా చేసుకోండి, 6 పెట్టుకోండి. సో ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లేయర్స్ దగ్గర వచ్చేసినాక మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్నాక ఇదైతే ఇలా ఉండేనో అలా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటే డబల్ ట్యాప్ అయితే ఇచ్చేసేయండి. నేను చూపిస్తాను. డబల్ ట్యాప్ ఇలా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తారంటే సో చూసుకోండి, మీకైతే ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఇలా వచ్చేసినాక యాజ్ ఇట్ ఈస్ సేమ్ కలర్ అనేది వాడకూడదు, బట్ మీ ఇష్టం, మీకు నచ్చితే యూస్ చేసుకోండి. కలర్ దగ్గర వచ్చేసినాక ఇప్పుడు మనం వేరే కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు లైట్ బ్లూ మీకు నచ్చిన ఒక కలర్స్ అయితే యూస్ చేసుకోండి. నేను చూపిస్తాను యాజ్ ఇట్ ఈస్ ఇదే వాడాలని కాదు, బట్ మనకి మంచి క్వాలిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ ఇంత కొంచెం పెద్దగా అయితే టెక్స్ట్ని అయితే కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఇలా చేసుకున్నాక సో చూసుకోవచ్చు మనకు కావాల్సిన కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ గ్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో కొంచెం చిన్నగా అయితే చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోగానే నేనైతే ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ పెట్టి చూపిస్తాను. సో లేయర్స్ దగ్గర వచ్చేసినాక ఇమేజ్ని అయితే హైడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే హైడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే షేప్ ఆప్షన్ ఉంది కదా, షేప్ మీద సెలెక్ట్ చేసుకోండి. షేప్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఒక టైప్లో అయితే ఆప్షన్స్ ఉంటుంది మనకు కావాల్సిన టైప్లో. సో చూసుకోండి మనకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ట్రయాంగిల్ పక్కన ఉంది కదా, ఈ టైప్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం కంప్లీట్ అయితే ఈవెంట్ కంప్లీట్గా డిఫరెంట్ చేసుకోవాలి ఈ ఇమేజ్ని. మనకైతే పాసిబుల్ అయితే చేసుకోండి ఒకసారి. సో మీకు ఇది నచ్చట్లే అనుకుంటే మీ ఇష్టం. సో ఎగ్జాంపుల్ అయితే ఇలా పెట్టుకోండి, పెద్దగా మనకి ఎంత పెద్దగా ఉంటే అంత మంచి లుక్ అయితే వచ్చేస్తుంది కాబట్టి పెద్దగా అయితే సెట్ చేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ ఇలా సెట్ చేసుకున్నాక ఇదే కలర్ దగ్గర వచ్చేసి మీకు నచ్చిన ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చాలా కలర్స్ అనేది ఉంటాయి డిఫరెంట్ టైప్లో. సో ట్రై చేసుకోండి. షాడో ఆప్షన్ రెండైతే 100 పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వర్టికల్ 0 1 అయినా పెట్టుకోండి. మీ ఇమేజ్ని బేస్ చేసుకుంటే అయితే చేసుకోండి, మనకు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ అయితే ఎగ్జాంపుల్ అయితే ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ని అయితే హైడ్ చేసుకుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇమేజ్ని ఎగ్జాంపుల్ మూవ్ అప్ అయితే చేసుకుందాం. సో చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. సో చిన్న థింగ్స్కి మనం కట్అవుట్ అనేది యూస్ చేసుకుంటే మనకు మంచి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోతుంది. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. కంప్లీట్గా మీకు ఎంతవరకు అనేది కావాలో అంతవరకు అయితే కట్అవుట్ అయితే ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసినాక కంప్లీట్గా మీరైతే చూసుకోవచ్చు. ఇలా ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మీకు ఎంతవరకు అయితే ఇమేజ్ పర్ఫెక్ట్ అనిపిస్తుందో. సో అప్పటి వరకు అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చేసేయండి. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక నేమ్ అనేది రాసుకుందాం. సో ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక సేమ్ ఫాంట్ వాడండి. ఇంకా రీసెంట్గా మీరు ఏ ఫాంట్ అయితే యూస్ చేస్తారో సో ఇదైతే ట్రై చేసుకోవచ్చు, బెటర్ మనకి ఇంకా. సో ఇక్కడైతే ఉంది కదా, సో ఇలా చేసుకున్నాక కలర్ దగ్గర వచ్చేసినాక మీకు నచ్చిన కొన్ని కలర్స్ అయితే చెప్తున్నాను. షాడో దగ్గర వచ్చేసి రెండు అయితే ఇలా 100 పెట్టుకోండి.
పొజిషన్ వచ్చేసి 0 పెట్టుకోండి. ఇలా ప్రతి ఒక్క ఇమేజెస్ని అయితే షాడోస్ కానీ అడ్జస్ట్మెంట్ కానీ కంపల్సరీ ఉండాలి. అప్పుడు మనకి లుక్ అనేది వచ్చేస్తుంది కంప్లీట్ ఈ టైప్లో అయినా సరే. సో ఇమేజ్ని మీరు ఎంతవరకు అయితే టెక్స్ట్ అనేది సెట్ చేయగలుగుతారో అంతవరకు అయితే సెట్ చేసుకోండి. స్ట్రోక్స్ దగ్గర వచ్చేసి ఇంత అయితే పెట్టుకోండి. దాని తర్వాత ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా మీరు ఏదైనా ఒక నేమ్ అయితే రాసుకోండి. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫాంట్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారంటే సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు, సి ఆల్ మీద వచ్చేస్తాం కదా, ఇక్కడ చూసుకోవచ్చు కింద మై ఫాంట్స్ ఉంటుంది కదా, పైన చూసుకోవచ్చు యాడ్ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ ఫాంట్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు సింపుల్గా ఈజీ మెథడ్ చూపిస్తాను. ముందు అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి. గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో గూగుల్ అయితే ఓపెన్ చేసుకున్నాక మనం ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుంటామో ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ అయితే చూపిస్తాను. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ మీద సెలెక్ట్ చేసుకోండి. షేర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు మై ఫైల్స్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్ ఫైల్స్ ఉంటుంది ఇక్కడ. సో మీరు ఎక్కడైతే ఫాంట్ అని సెట్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే సేవ్ చేసుకుంటే చాలు, అక్కడైతే వచ్చేస్తుంది. సో ఇప్పుడు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. సో మనం కూడా ఎలా ఓపెన్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ అయితే రీసెంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది. సో మన ఒక మొబైల్ సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. కొన్ని మొబైల్స్ మోడల్ అనేది డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నేను చేస్తున్న టైప్లో అయితే సెట్ చేసుకోవచ్చు. సో 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మన ఒక మొబైల్ సెట్టింగ్ దగ్గర అయితే వచ్చేసేయండి. మీరు ఫాంట్ ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే కేర్ఫుల్గా అయితే సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను చూసుకోవచ్చు ఇక్కడైతే డా ఫాంట్ ఉంది కదా, సో ఇక్కడ నేను చాలా ఫాంట్ అనేది సేవ్ చేసుకున్నాను. 28 డేస్ది కానీ లైక్ చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ కొట్టేస్తే చాలు, మీ ఫాంట్ అనేది పిక్సార్ట్లో అయితే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మొత్తం బ్యాక్ వచ్చేసినాక ఇది చూసుకోవచ్చు ఫాంట్ అయితే ఇలా సెట్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ అయితే ప్రాపర్గా టెక్స్ట్ని ప్రాపర్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫిట్ ఆప్షన్ ఉంటుంది. ఫిట్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ రేషియోలో అయితే కావాలో ఆ రేషియోలో అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ చేసుకోండి. ఇలా మొత్తం అయిపోయినాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఈ రెండు అన్షార్ప్ వచ్చేసి మొత్తం 0 పెట్టుకోండి. సాచురేషన్ ఫస్ట్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి మీకు కావాల్సిన టైప్లో. ఇంక్రీజ్ చేసుకున్నాక ఇప్పుడు అన్షార్ప్ని మీకు ఇమేజ్ని చూస్తూ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి అయితే అలానే చేంజ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసినాక మీ దగ్గర ఏమైనా క్వాలిటీ యాప్ ఉంటే యూస్ చేసుకోవచ్చు. బట్ పిక్సార్ట్ ప్రో వర్షన్లో ఏఐ ఎన్హాన్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక పర్ఫెక్ట్ లుక్ అయితే చూపిస్తాను. సో చూడండి ఒకసారి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా అయితే ఏఐ ఎన్హాన్సర్తో చేసేసినాం. సో ఇలా ఐ హోప్ మీకైతే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.